గ్రామ సచివాలయాల పేరును విజన్ యూనిట్ గా మారుస్తున్నామని సీఎం చంద్రబాబు ప్రకటించారు. సచివాలయంలో మంత్రులు, అన్ని జిల్లాల కలెక్టర్లు, ఉన్నతాధికారులతో ఆయన సమావేశం నిర్వహించారు. శాఖల వారీగా లక్ష్యాలు, సాధించిన అభివృద్ధిపై సమీక్షించారు. సాంకేతికత ద్వారా ప్రజలకు సుపరిపాలన అందించాలని స్పష్టం చేశారు. గ్రామ సచివాలయాన్ని విజన్ యూనిట్ గా మార్చి సమర్థంగా వినియోగించుకోవాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు. డేటా డ్రివెన్ గవర్నెన్స్, పాలనలో టెక్నాలజీ, ఆర్టీజీఎస్ తో సమన్వయంపై సచివాలయంలో మంత్రులు, అన్ని జిల్లాల కలెక్టర్లు, ఉన్నతాధికారులతో సీఎం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. సాంకేతికత ద్వారా ప్రజలకు సేవలు సులభంగా అందేలా చూడాలని అధికారులకు స్పష్టం చేశారు. ఇటీవల తుపానును టెక్నాలజీ సాయంతో ఎదుర్కొన్నామన్నారు. ప్రాణ, ఆస్తి నష్టం తగ్గించగలిగామని చెప్పారు. మనం కొన్ని సిస్టమ్స్ బిల్డప్ చేశాం, టెక్నాలజీ అంతా కూడా అడాప్ట్ చేసుకుని. దానివల్ల ఇటీవల కాలంలో ఏదైతే సైక్లోన్ వచ్చిందో ఆ సైక్లోన్ ని సమర్థవంతంగా టోటల్ టెక్నాలజీని ఉపయోగించుకొని మనం ముందుకు పోగలిగాం. ఇక్కడ సెక్రటరియట్ దగ్గర నుంచి లాస్ట్ మైల్లో ఉండే గ్రామ సచివాలయం వరకు ఇప్పుడు దాని పేరు కూడా మనం మార్చుకుంటున్నాం. ఎందుకంటే విజన్ యూనిట్ కింద వాళ్ళందరూ కూడా ట్రాన్స్ఫార్మ్ చేయాల్సిన అవసరం ఉంది. అందుకే ఆ విజన్ యూనిట్ను కూడా మనం సమర్థవంతంగా ఉండే వాళ్ళందరినీ ఉపయోగించుకున్నాం. లైన్ డిపార్ట్మెంట్స్ ఉన్నాయి, జిల్లా, మండల్, కాన్స్టిట్యున్సీ కింది వరకు లైన్ డిపార్ట్మెంట్స్ ఎక్కడికి వస్తే అంతవరకు కూడా అందరినీ యాక్టివేట్ చేశాం. టైం టు టైం అలర్ట్స్ పంపించాం, అప్రమత్తం చేశాం. దానికి కావాల్సిన యాక్షన్ ప్లాన్ కూడా తయారు చేసుకుని మనం అనుకున్న ప్రకారం ప్రాణ నష్టాన్ని పూర్తిగా తగ్గించగలిగాం. అదే మరిగా ఆస్తి నష్టాన్ని కూడా మనం చాలా వరకు నివారించగలిగాం. ఎప్పుడైనా తుఫాను వచ్చినప్పుడు, అధిక వర్షాలు వచ్చినప్పుడు పంటలు పూర్తిగా నష్టపోతాయి. ఈసారి కూడా పంటలు నష్టపోయే పరిస్థితికి వచ్చింది. అవన్నీ కూడా రియల్ టైంలోనే బేరీ చేసుకొని మనం ముందుకు పోయే పరిస్థితికి వచ్చాం. రోడ్డు ప్రమాదాలు జరగకుండా టెక్నాలజీని వినియోగించాలని సీఎం సూచించారు. ఇటీవల జరిగిన ప్రమాదాల్లో చాలా ప్రాణ నష్టం జరిగిందన్న సీఎం బాధితులకు త్వరితగతిన సాయం అందేలా చూడాలని ఆదేశించారు. యాక్సిడెంట్లు అయితే మనం మంది కాదని వదిలిపెడుతున్నాం, కరెక్ట్ కాదు. జరిగిన బస్ ఫైరింగ్ కాలిపోయింది. నేను తెలంగాణలో చూసాం, ఒక బస్సు టిప్పర్ వచ్చి కొల్లుడయి భయంకరంగా చనిపోయే పరిస్థితి. నిన్న కూడా మన రాష్ట్రంలో కూడా 3 ఇన్సిడెంట్లు జరిగాయి. శ్రీకాకుళంలో ఒక టెంపుల్ కొత్తగా కట్టారు, ఏకాదశి వచ్చింది, విపరీతంగా మనుషులు వచ్చారు, మనకు కూడా నోటీస్ రాలేదు, 9 మంది చనిపోయారు. ఈజ్ ఇట్ నాట్ అవర్ రెస్పాన్స్ టు మేనేజ్ క్రౌడ్ మేనేజ్మెంట్? ఈవెన్ అక్కడ సీఏకి తెలియకుండా, ఎస్ఐకి తెలియకుండా, పోలీస్ స్టేషన్ తెలియకుండా జరగడం ఏంటి? ఒక సంఘటన జరిగిన తర్వాత ఆ సంఘటన బేస్ చేసుకుని టోటల్ గా ప్రక్షాళన చేస్తున్నామా లేదా? ఒక రెస్పాన్సివ్ బాధ్యత ప్రతి ఒక్కరు తీసుకోవాల్సిన అవసరం ఉంది. డేటా లేక్ను ప్రతి ఒక్కరూ సమర్థంగా వినియోగించుకోవాలని సీఎం ఆదేశించారు. దస్త్రాలను త్వరితగతిన క్లియర్ చేయాలన్నారు. రూల్ ప్రకారం లేకపోవడం వల్ల 60 నుంచి 70% పనులు లిటిగేషన్లలో ఉంటున్నాయని, అలా కాకుండా ఏఐని వాడి లిటిగేషన్లు రాకుండా నివారించవచ్చని సూచించారు. 2017 విజన్ డాక్యుమెంట్ లక్ష్యాల మేరకు అందరూ పనిచేయాలని స్పష్టం చేశారు. మొత్తం రియల్ టైం గవర్నెన్స్, ఇందులో సిటిజన్ డేటా టోటల్ గా క్యాప్చర్ చేశాం. అందులో ఫ్యామిలీ యాజ్ ఎ యూనిట్, అదే మరి ఫ్యామిలీని జియో ట్యాగింగ్, ఇక్కడి నుంచి ఎంత మందికి సర్వీస్ చేస్తున్నామో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇచ్చే పెన్షన్లు గానీ, సర్వీసెస్ గానీ, మన సర్వీసెస్ గానీ, ఎవ్రీథింగ్ ఈజ్ ఆన్లైన్. రియల్ టైం 42 పారామీటర్స్ వస్తున్నాయి. డేటా లేక్ లో సింగిల్ ట్రూత్ ఆఫ్ ఇన్ఫర్మేషన్, ఇంకా మల్టిపుల్ సోర్సెస్ లీవ్. ఎవ్రీ డిపార్ట్మెంట్ యాజ్ అసోసియేట్ విత్ దాట్ చాలా క్లియర్ గా ఒక విజన్ తయారు చేశాం. ఆ విజన్ కరెక్ట్ గా వెళ్తా ఉందా లేదు కూడా ప్రిడిక్టివ్ అనలిటిక్స్ మనం చూసుకుంటే వస్తుంది. ఇలాంటి ఏరియాస్ అప్రోచెస్ చేసుకొని అన్ని కూడా డేటా వచ్చిన తర్వాత మిమ్మల్ని కోరేది ఫైల్స్ ఉన్నాయి. మీ ఫైల్స్ అన్ని ఆన్లైన్ లో ఉన్నాయి. ఎవరు ఎన్ని ఫైల్స్ ఎన్ని రోజులు క్లియర్ చేస్తున్నారు క్లియర్ గా మీరు గుర్తుపెట్టుకోవాల్సింది. డేటా ఉంది, ప్రాసెస్ రియల్ టైం చేస్తున్నాం. ఈ రోజు నేను చూస్తుంటాను, చిన్నప్పటి నుంచి నేను చూశాను, చదువుకోవడానికి పోవడానికి నేను 10 సర్టిఫికెట్లు తీసుకోవాలి. ఇలాంటివన్నీ తీసుకోవడానికి అనేక ఇబ్బందులు అన్నమాట. అందుకే ఇక్కడ డిజీ లాకర్ వచ్చింది. అవసరమైతే ప్రతి ఒక్కరికి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా ఒక లాకర్ క్రియేట్ చేసి మనం కూడా క్రియేట్ చేస్తాం. డిజీ లాకర్ లో వాళ్ళ రికార్డ్స్ అన్ని పెడితే ఎక్కడికి పోయినా హెల్త్ రికార్డు, ప్రాపర్టీ రికార్డ్స్ అన్ని అక్కడ పెట్టుకుంటారు. ఈ రోజు మొత్తం జీవోలు ఇష్యూ చేస్తున్నాం. అదే మరి మెమోస్ ఉన్నాయి, గైడ్ లైన్స్ ఉన్నాయి,
కానీ కింది వాళ్ళు చేసే తప్పుల వల్ల ఆ ఫైల్స్ అన్ని కూడా డిఫరెంట్ గా బిల్డప్ చేసి ప్రెసిడెంట్స్ క్రియేట్ చేసి లిటిగేషన్ స్కోప్ ఇస్తున్నాం. ఈరోజు గవర్నమెంట్ లిటిగేషన్ చూస్తే 60-70% లిటిగేషన్ కోర్ట్స్ ఓన్లీ గవర్నమెంట్ లిటిగేషన్, ఇన్క్లూడింగ్ చీఫ్ సెక్రటరీ కూడా కోర్టుకు వెళ్ళాలి. అందుకే ఇప్పుడు ఏఐ టూల్ పెట్టి ఆల్ జీవోస్, మెమోస్, ఎవ్రీథింగ్ పెట్టిన తర్వాత మీరు హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్స్ కానీ ఎవరైనా తప్పు చేసినా ఏఐ అప్లై చేసి చూసి రూల్ ప్రకారం ఉందా లేదో చూసుకొని జీవో ఇష్యూ చేసే పరిస్థితి వస్తుంది. అది చేయగలిగితే లిటిగేషన్ ఇంకుండే పరిస్థితి రాదు. రాష్ట్రంలో పాల ఉత్పత్తి, పాపులేషన్ తగ్గిందన్న సీఎం అందుకు కారణాలు చెప్పాలని సంబంధిత విభాగ కార్యదర్శిని ప్రశ్నించారు. సీరియస్ గా తీసుకుని అధికారులు పనిచేయాలన్నారు. ఆస్పత్రుల్లో సిజేరియన్లు పెరగడం, అంగన్వాడీల్లో పిల్లల సంఖ్య తగ్గడంపైన సీఎం అధికారులను వివరణ అడిగారు. ప్రజలకు అందిస్తోన్న సేవలను మరింత మెరుగుపరచాలని ఆదేశించారు.